భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తాం. దేవాలయం డిప్యూటీ కమిషనర్ కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుందు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్న సమస్యలను డిప్యూటీ కమిషనర్ మీడియాతో ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో నీటి సమస్య ఉందని భక్తులు తెలపడం జరిగింది. అయితే గతంలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు నీటి సమస్య లేదని దేవాలయం డిప్యూటీ కమిషనర్ చెప్పారు. అలాగే దేవాలయం దగ్గరలో ఉన్న రాజానగర్ నుంచి 40 లక్షలతో పైప్లను వేయించి 2 లక్షలతో సంప్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అలాగే దేవాలయం దగ్గర 7 ట్యాంకులు, మినరల్ వాటర్, 50,000 మంది భక్తులకు నీటి వసతి అదే విధంగా కల్పించామని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా దేవాలయం దగ్గర రూములు 100 ఉన్నాయి. అయితే దేవాలయం దర్శనానికి ఒక్క రోజుకే 3 లక్షల మంది వస్తున్నారు కాబట్టి భక్తులకు సరిపోవడం లేదు. కావున శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మరిన్ని రూములు దేవాలయం దగ్గర కట్టించడానికి త్వరలో ప్రయత్నం చేస్తామని దేవాలయం డిప్యూటీ కమిషనర్ చెప్పారు. అయితే దేవాలయం దగ్గర గతంలో ఒక్క పూట మాత్రమే భోజన వసతి కల్పించేవారు. అయితే ఇప్పుడు మధ్యాహ్నం, రాత్రిపూట భోజన వసతి సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన చెప్పారు. వచ్చే భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం డిప్యూటీ కమిషనర్ చెప్పడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈరన్న స్వామి దేవస్థానం ఉరుకుంద గ్రామం శ్రావణ మాస ఉత్సవాల్లో లక్షలాది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు త్రాగునీటి గురించి అడుగుతున్నారు. 8 చోట్ల మేము ఫిల్టరైజ్ వాటర్ పెట్టాము. లోపల 50,000 మంది ఒకేసారి మంచినీరు తాగడానికి ఆల్రెడీ 10 ట్యాపులు పెట్టాము. ఇక్కడ ప్రహరీకి ఉత్తరం వైపు పెట్టాము. ఇవి కాకుండా ఇప్పుడు మొత్తం 7 చోట్ల ఒక కట్టి అది చూడండి, అక్కడ ట్యాంక్ పెట్టాము, వాటర్ వస్తుంది. అలా 7 చోట్ల, ఈ 2 కాకుండా 7 చోట్ల మంచినీటి సదుపాయం చేస్తాము. మీరు చెప్పింది నిజమే. గతంలో ఇక్కడ మంచినీళ్ళు అనేవి లేవు. మొదటిసారి మేము ఈ ఏర్పాటు చేశాము. ఇది శాశ్వత ప్రాతిపదికన చేశాము. అలాగే ఈ ఉరుకుందకు దగ్గరగా ఉన్న రాజానగరం నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి 40 లక్షల వ్యయంతో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక 2 లక్షలకు సంబంధించిన సంపు ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి పైప్ లైన్ వేసి డ్రింకింగ్ వాటర్ చేసి ఫిల్టరేజ్ వాటర్ని భక్తులకు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేశాం. కాబట్టి తాగునీరుకి, అలాగే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ట్యాంకర్ పెట్టి అక్కడ కూడా మంచి సదుపాయం అందిస్తున్నాం. సార్, అంటే ఇప్పుడు పైప్ లైన్ ఇప్పుడు చేస్తున్నారా? అయిపోయింది, వెళ్ళి చూడండి ఒకసారి. అయిపోయింది, వెళ్ళి చూడండి ఒకసారి. వాటర్ వస్తుంది చూడండి. మీరు చూడకుండా అదే భావంతో అదే ఉద్దేశిస్తున్నారు. మీరు అది కూడా అక్కడ ఉంది, పైప్ లైన్ అయిపోయింది. మీరు వెళ్ళండి, అక్కడ చూడండి. 2 లక్షల సంపు కట్టాం. పొద్దున్నుంచి వాటర్ వస్తుంది. మరి అది చూడకుండా ఇంకోటి అనేది అడుగుతుంది. చెప్పండి. అంటే మాకు ఉన్నవే 110 రూములు. అందులో డోనాలు గట్టివి అన్ని కడుతుంటే వస్తున్నారు. రూముల సమస్య మాత్రం ఉంది. ఇంకొక 200 రూములకి మేము ప్లాన్ చేస్తాము. శ్రావణ మాసం తర్వాత ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇది కుగ్రామం, ఇక్కడ ఏం దొరకదు. కాబట్టి అందరికీ వసతి అనేది ఉండాలి. నేను వచ్చి 8 నెలలు మాత్రమే అయింది. 8 నెలల్లోనే ఇన్ని ఏర్పాట్లు మనం చేయడానికి సహకరించే రూముల మీద నాకున్న అనుభవం లేక చేయలేకపోయాను. అంటే ఒకేసారి అవ్వదు, అది పెద్ద ప్రాజెక్టు. అవన్నీ కూడా శ్రావణ మాసం తర్వాత ఆ రూములు, వసతి గదులు దేవస్థానం తరఫునే కట్టించడానికి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన ప్లాన్, ఎస్టిమేట్లు మా డిపార్ట్మెంట్ ఇంజనీర్లు తయారు చేస్తున్నారు. లేదండి, ఎందుకంటే అసలు రూములే లేనప్పుడు మీకు ఆన్లైన్లో ఎలా పెడతాం? రూములే ఖాళీ లేనప్పుడు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు 125 మంది, వాలంటీర్లు వచ్చారు 376 మంది. వీళ్ళందరికీ మేము రూములు ఇవ్వాలి. వివిధ డిపార్ట్మెంట్లో రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, వీళ్ళందరికీ ఇవ్వాలి కదా. అందరితో సర్వీస్ కదా, ఒకరితో ఉండదు కదా. కాబట్టి అందరికీ రూములు అలాట్మెంట్ చేయనప్పుడు ఎంతమంది ఇవ్వగలమో అంతమంది ఇస్తున్నాం. కానీ అందరినీ సాటిస్ఫై. ఈరోజు దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తున్నారు. మేము మన దగ్గర ఉన్నవి 100 రూములు. ఈ 100 రూముల్లో ఎంతమందికి మేము అకామిడేట్ చేయగలం? కాబట్టి అదే లేదు, రూములు లేనప్పుడు మీకు ఆన్లైన్లో ఉంది. మామూలు రోజుల్లో మీరు ఆన్లైన్లో ఉంది. మీరు ఉరుకుంద దేవస్థానం ఏపీ ఎండోమెంట్స్ అని కొట్టి ఉరుకుంద దేవస్థానం కొడితే మీకు ఆల్రెడీ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అన్నీ వస్తాయి. బట్ శ్రావణ మాసంలో అది ఆదివారం నాడు దాదాపు 3 లక్షల మంది వస్తున్నారని పబ్లిక్ వస్తున్నప్పుడు అంతమందికి మేము వసతి కల్పించలేని పరిస్థితి నిజమే. భవిష్యత్తులో
ఇవన్నీ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ ఊరు ఏమి కుగ్రామం ఏం దొరకదు, అందుకనే మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రిపూట కూడా భోజనం అరేంజ్ చేస్తాం. 24 అమావాస్య నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులు సంతృప్తికరంగా భోజనం చేసి వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో చేస్తున్నాం. త్రాగునీరు అందిస్తున్నాం. అలాగే చుట్టూ కూడా ఎక్కడ వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా పేవర్స్ వేసాము. ఇంకా వర్క్ జరుగుతుంది. అలాగే ఎదుర సీసీ ఫ్లోరింగ్ పెట్టాము. అలాగే అన్నదానం కొత్తగా ఒక బిల్డింగ్ ఈరోజే ఓపెన్ చేశాము. అలాగే ఫ్లడ్ లైట్లు మన ఐమాక్స్ లైట్లు పెట్టాము రాత్రిపూట ఏం ఇబ్బంది లేకుండా. అలాగే భక్తులు దాతల కోసం అక్కడ విఐపి లాంజ్ ఒకటి ఏర్పాటు చేశాం. ఎవరైనా వచ్చి అక్కడికి వచ్చి కూర్చుంటే వాళ్ళకి డోనర్స్కి గుర్తింపునిచ్చేటట్టు చేశాము. అలా మనకుండే అలాగే షెడ్స్ మీరు చూసి ఉండొచ్చు, చాలా చోట్ల టెంపరీ అలా భక్తులతో షెడ్లు వేయించాము. లోపల కానీ ఎక్కడ కూడా వర్షాన్ని తడవకుండా క్యూ లైన్ చేయించాము. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా అభివృద్ధి పనులు భక్తులకు అవసరం కోసం చేస్తున్నాం. కాబట్టి ఇక మీరు చెప్పినట్టు కొన్ని లోపాలు ఉన్నమాట నిజమే. ఒకేసారి అన్నీ చేయలేము, చేస్తున్నాం. భక్తులు తృప్తికరమైన దర్శనానికి 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తాం. తిరుపతి తర్వాత ఎక్కడా లేదు, మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తాం. ఎవరు తోపుడులాడు లేకుండా చేస్తున్నాం. ఒత్తిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి దర్శనాలకి. ఇవన్నీ మీరంతా నిరంతరం చూసే ప్రక్రియ ఇది. కాబట్టి భక్తులకు అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం. సార్ మెయిన్ ముఖ్యంగా ఇక్కడ తలనీలాలు తీసుకునే చోట 100 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. దాని మీద ఎవరు ఎలాంటి చర్య తీసుకోవడం లేదని భక్తులు. నిజమేనండి, నిజమే. తలనీలాలు తీసుకున్న వాళ్ళు గుండెకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. మా దగ్గర కేవలం 25 మంది వంతుదారులు ఉన్నారు. ఆ వంతుదారులకి సరిపోక బయట నుంచి కొంతమందిని 300 మందిని తెచ్చుకున్నారు. వాళ్ళు ఏంటంటే అత్యాశకు పోయి దురాశకు పోయి మేము 40 రూపాయలు టికెట్ ఇస్తున్నాం. ఆయన ఇచ్చిన 40 రూపాయల టికెట్ కూడా ఎవరైతే గుండెకి ఇస్తారో వాళ్ళకే ఇస్తున్నాం. దేవస్థానానికి 1 రూపాయి ఆదాయం రాదు దాంట్లో. అలాగే కళ్యాణకట్ట శానిటేషన్ కానీ, మంచినీళ్ళు కానీ, దాని లోపల ఏర్పాట్లు కానీ, కరెంటు కానీ, ఫ్యాన్ల ఏర్పాటు కానీ అన్ని దేవస్థానమే చేస్తుంది. దానికి వసూలు దేవస్థానం తరఫున వసూలు చేసే ఒక టికెట్ ధర 40 రూపాయలు. ఆ 40 రూపాయలు కూడా గుండె వరకు ఇస్తారో దానికి ప్రభుత్వం అందరి దేవాలయాలు ఎలాగా ఉంది. అత్యాశ పోయారు. దానికోసం సబ్ కలెక్టర్ గారు కమిటీ చేశారు. అదే జరుగుతుంది. అక్కడ తహసీల్దార్ గారు వచ్చారు, చేస్తున్నారు. అలాగే కొబ్బరికాయలు కూడా రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు చెప్తున్నాను. దానికి కూడా విజిలెన్స్ కమిటీ వేశారు, అన్ని చూస్తున్నారండి. భక్తుడికి ఇబ్బంది కలగకుండా చేయడానికి డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ అండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఉరుకుందా.